సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. జీవితంలో దేవుడు కార్యాలు చేయాలని, బలపరిచే దేవుడు ఉన్నాడని, మన జీవితంలో ఎన్నో మేలులు చేయుటకు, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం చేత నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సియోనుల నుండి రక్షణ అని అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో శోధన కలిగినప్పుడు నన్ను ఆదరించేవారు ఎవరని, నన్ను బలపరిచేవారు ఎవరని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం ఏ విధముగా నడిపించునని, పరిపూర్ణమైన దేవుని శక్తి చేత నడిపించుటకు దేవుడే నాకు ఆధారముగా ఉన్నప్పుడు, నాలో నేను దేవుని కోసం ఏ విధముగా జీవించి పరిపూర్ణమైన బలమును దేవుడు అనుగ్రహిస్తాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే బలపరిచే దేవుడని, స్థిరపరిచే దేవుడని, జీవితములో ఆటంకములు కలిగినప్పుడు ఏ విధముగా దేవుడు నన్ను బలపరిచి పరిపూర్ణమైన అనుగ్రహం దేవుడు అనుగ్రహిస్తాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జ్ఞానం దేవుని చెంత ఏ విధముగా నడిచే అనుగ్రహం చేత దేవుని భాగ్యంలో వాళ్ళు నడిపిస్తాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దేవుని శక్తి చేత ఏ విధముగా నడిపించే అనుగ్రహం చేత ఈరోజు అంశముగా పరిపూర్ణమైన జ్ఞానం అనే దీవెనలు అనుగ్రహిస్తాడని, పరిపూర్ణమైన దేవుని కృప చేత ఏ విధముగా నడిపిస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడే నాకు ఆధారమని, పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపించే దేవుడు ఉన్నాడని, అందుకే దేవుడు సియోను నుండి రక్షణగా ఏ విధముగా నన్ను రక్షణ జీవితమును నడిపించే దేవుడని, రక్షణ కార్యం నా జీవితంలో నెరవేర్చే దేవుడని, పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన జీవితంలో దేవుడే నాకు ఆధారముగా ఉన్నప్పుడు నన్ను నేను ఏ విధముగా కోల్పోని పరిస్థితిలోకి దేవుని రక్షణ ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చుటకు దేవుని జ్ఞానం నన్ను నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన అనుగ్రహం చేత సియోను నుండి రక్షణ అనే జీవితమును దేవుడే నాకు అనుగ్రహిస్తాడని, పరిపూర్ణమైన భాగ్యం చేత నడిపించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన జీవితములో దేవుడే నాకు ఆధారముగా, పరిపూర్ణమైన బలమును దేవుడు అనుగ్రహించి పరిపూర్ణమైన శక్తి చేత నడిపించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన జీవితంలో శోధన నన్ను ఆటంకపరచుటకు ఉన్నను, దేవుని అనుగ్రహం నడిపించే దైవముగా నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను రక్షణ అనే భాగ్యమును పరిపూర్ణముగా పొందుకొనుటకు, రక్షణ జీవితంలో ఏ విధమైన దేవుని అనుగ్రహం చేత నింపబడునని, పరిపూర్ణమైన అనుగ్రహం చేత దేవుని కరుణ నేను పొందుకొని నడుస్తానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించే జ్ఞానముగా పరిపూర్ణమైన రక్షణ అనే జీవితంలో నేను ఏ విధముగా నడుస్తున్నామని, దేవుని కొరకు నేను జీవించి పరిపూర్ణమైన రక్షణ భాగ్యముగా నేను పొందుకొనుటకు నన్ను నేను జీవించే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నన్ను నేను ఏ విధముగా మార్చుకొనుటకు, జీవితములో పరిపూర్ణమైన జ్ఞానముగా దేవుని వెతుకుటకు, రక్షణ జీవితం పరిపూర్ణముగా పొందుకొని
జీవించే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కృప ఏ విధముగా నేను పొందుకుంటానని, దేవుని అనుగ్రహం చేత నడిపించబడే బిడ్డలుగా నేను మారుతామని, పరిపూర్ణమైన జీవితంలో నాకు శోధన కలిగినప్పుడు దేవుని ఏ విధముగా వెతుకుచున్నామని, జీవితంలో దేవుని కరుణ ఏ విధముగా పొందుకొని నడుస్తామని, దేవుని కృపయే నాకు ఆధారముగా, దేవుని కరుణయే నాకు ఆధారముగా ఉన్నప్పుడు, పరిపూర్ణమైన అనుగ్రహం దేవుడు నాకు అనుగ్రహించి పరిపూర్ణమైన జ్ఞానం చేత నన్ను నడిపించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని కృప ఏ విధముగా పొందుకొనుటకు, పరిపూర్ణమైన అనుగ్రహం చేత ఏ విధముగా నేను నడిచే భాగ్యముగా, పరిపూర్ణమైన భాగ్యం చేత ఏ విధముగా నేను దేవుని వెతికే బిడ్డలుగా మారుతామని, దేవుడు అనుగ్రహించే రక్షణ జీవితం ఏ విధముగా ఉందని, నాలో నేను రక్షణ కార్యముగా మారుటకు, దేవుడే నాకు రక్షణకర్తగా మారి ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా మారుతామని, దేవుడే నాకు ఆధారముగా మారినప్పుడు రక్షణ కార్యములో నేను ఏ విధముగా నాలో ఉండిన ప్రతి విరోధమైన ఆటంకము నుండి పరిపూర్ణమైన రక్షణగా నేను మారుతానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవితంలో దేవుడే నాకు ఆధారముగా ఉన్నప్పుడు, పరిపూర్ణమైన దేవుని జ్ఞానముగా ఏ విధమైన శక్తిగా నేను మారుటకు, దేవుడే నన్ను బలపరిచి నూతనీకరించే భాగ్యముగా నేను పొందుకొని, దేవుని కృపలో ఏ విధమైన కార్యమని జీవితముగా నేను ఉంచబడి రక్షణ అనే కార్యముగా మారుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కొరకు నడిపించబడే బిడ్డలమని, దేవుని కొరకు జీవింపబడే బిడ్డలుగా మారి దేవుడే నాకు ఆధారమని, నేను రక్షణ ఏ విధముగా పొందుకొనుటకు, దేవునికి నేను దూరముగా ఉన్నప్పుడు రక్షణ కార్యం ఏ విధముగా ఉండునని నాలో నేను తలంచినప్పుడు దేవుడు ఏ విధముగా రక్షణ కార్యము నడిపిస్తాడని, పరిపూర్ణమైన రక్షణ జీవితం నన్ను ఏ విధముగా మార్చునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే స్థితి మార్చబడిన జీవితంలో దేవుడే నాకు ఆధారముగా, స్థితి ఏ విధముగా నన్ను విరోధముగా నన్ను మార్చుటకు ప్రయత్నించిన దేవుని కార్యం రక్షణని జీవితం ఏ విధముగా నన్ను నడిపించునని, పరిపూర్ణమైన రక్షణ జీవితం చేత దేవుని వెతికి జీవితంలో దేవుడు అనుగ్రహించే భాగ్యముగా, పరిపూర్ణమైన అనుగ్రహం దేవుని రక్షణ కార్యముగా నేను ఉండుటకు దేవుడే నాకు ఆధారమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన జీవితమును, పరిపూర్ణమైన అనుగ్రహం చేత దేవుని కార్యములను నన్ను నేను పొందుకొని, దేవుడు అనుగ్రహించే భాగ్యముగా నన్ను నేను పొందుకొని,
దేవుడు అనుగ్రహించే కృపగా నన్ను ఏ విధముగా పొందుకొనుటకు, పరిపూర్ణమైన జీవితం ఏ విధముగా నడిపించునని, పరిపూర్ణమైన దేవుని శక్తిగా ఏ విధముగా మార్చబడి జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు జీవితాన్ని బలపరిచే దేవుడు, జీవితంలో దేవుని కార్యములు ఏ విధముగా నాలో ఉండుటకు దేవుని రక్షణగా నేను పొందుకొని, దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధముగా మార్చబడునని ఈరోజు రక్షణ భాగ్యముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపించుటకు, పరిపూర్ణమైన కృప ఏ విధముగా నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన జీవితమే దేవుని రక్షణగా పొందుకుంటకు, పరిపూర్ణమైన జీవితం దేవుడు అనుగ్రహించే జీవితముగా మార్చబడుటకు, జీవితంలో శోధన ఏ విధముగా రక్షణ భాగ్యముగా ఉండునని, పరిపూర్ణమైన రక్షణ జీవితం చేత నడిపించబడి బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని వెతికే రక్షణ జీవితం, దేవుని వెతికే రక్షణగా భాగ్యమును పొందుకొని, రక్షణ భాగ్యముగా పొందుకొనుటకు జీవితంలో ఏ విధమైన జీవితాన్ని అనుగ్రహించే పరిపూర్ణమైన జీవితముగా పొందుకొని, పరిపూర్ణమైన శక్తిగా నేను మార్చబడి జీవితంలో ఏ విధముగా రక్షణ భాగ్యం పొందుకొని జీవిస్తామని, రక్షణగా పొందుకొని జీవితంలో ఏ విధముగా మార్చబడి దేవుని అనుగ్రహాన్ని కోల్పోకుండా పరిస్థితులు ఏ విధముగా మార్చబడునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం చేత ఏ విధమైన భాగ్యమును పొందుకొని పరిపూర్ణమైన అనుగ్రహం నడిపిస్తూ ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కరుణ పొందుకొని దేవుని కృప ఏ విధముగా నడిపిస్తూ ఉందని, దేవుని కృప ఏ విధముగా నడిపించే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అనుగ్రహించే భాగ్యముగా ఈరోజు రక్షణ, దేవుడు అనుగ్రహించే సియోను నుండి రక్షణగా నా జీవితంలో ఏ విధమైన రక్షణ భాగ్యం పొందుకొని నడిచే బిడ్డలు, ఏ విధమైన దేవుడు అనుగ్రహించే రక్షణ భాగ్యముగా పరిపూర్ణముగా పొందుకొనుటకు, నా జీవితంలో రక్షణ అనే జీవితముగా మార్చబడి ఏ విధమైన ఆటంకం నన్ను బలహీనపరుస్తుందో, ఏ విధమైన శోధన నన్ను ఆటంకపరచుటకు విరోధముగా ఉన్నదో ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా, జీవితంలో శోధన నన్ను ఆటంకపరచుటకు, దేవుడు అనుగ్రహించే రక్షణ జీవితం పొందలేని జీవితం అని, దేవుడు అనుగ్రహించే జీవితం రక్షణ భాగ్యం పొందలేని జీవితముగా మార్చబడి
జీవితంలో శోధన ఏ విధంగా ఆటంకపరుస్తుందని, జీవితంలో శోధన నన్ను బలహీనపరుస్తున్నప్పుడు ఆటంకంలే నాకు విరోధముగా మార్చబడి ఉన్నాయని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన, పరిస్థితి ఏ విధముగా నన్ను బలహీనపరచుటకు, రక్షణ జీవితం నుండి నన్ను తొలగించబడి పాపం అనే జీవితముగా మార్చుటకు, లేక అనేకమైన వ్యసనముల చేత జీవించే వ్యక్తులుగా మారుచున్నప్పుడు రక్షణ జీవితాన్ని కోల్పోయే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా దేవుడు అనుగ్రహించే రక్షణ జీవితం, దేవుడు అనుగ్రహించే పరిపూర్ణమైన జీవితం నుండి తొలగిపోవుటకు, దేవునిలో నేను ఎందుకు విరోధముగా ఉన్నామని రక్షణ జీవితాన్ని కోల్పోవుటకు కారణం, ఏ విధముగా నా జీవితాన్ని మార్చబడి అనేకమైన సమస్యల చేత జీవించుటకు నన్ను నేను రక్షణ జీవితం కోల్పోయి సమస్యల చేత బాధింపబడే జీవితముగా మార్చబడి ఉన్నదని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుడు అనుగ్రహించే భాగ్యముగా మార్చబడి దేవుని కృప ఏ విధముగా నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన అనుగ్రహం చేత నేను జీవించే వ్యక్తులుగా మారుతామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చే దేవుడు పరిపూర్ణమైన అనుగ్రహం చేత ఏ విధమైన దేవుని కార్యములను నేను చూచేదనని, పరిపూర్ణమైన అనుగ్రహం చేత దేవుని కృప ఏ విధముగా పొందుకొని నడుస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని రక్షణని, సియోను నుండి రక్షణ భాగ్యం ఏ విధముగా పొందుకొనుటకు నేను జీవించే విధానమని, రక్షణ భాగ్యం ఏ విధముగా నా జీవితములు నేను పొందుకొని దేవుడు అనుగ్రహించే జీవితముగా ఏ విధముగా మార్చబడునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా నన్ను నేను దేవునికి జీవించే బిడ్డలుగా మార్చబడి, నన్ను నేను దేవునిలో ఏ విధముగా రక్షణని జీవితం కోసం జీవించే వ్యక్తులుగా, రక్షణని జీవితం కోసం ఏ విధమైన దేవుడు అనుగ్రహించే పరిపూర్ణమైన అనుగ్రహం కోసం రక్షణ భాగ్యముగా మారే బిడ్డలుగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో నుండి ఏ విధమైన రక్షణ అని, పరిపూర్ణమైన రక్షణ జీవితం ఏ విధముగా నన్ను నడిపించి దేవుని అనుగ్రహంలోకి నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరుచుకొని దేవుడు అనుగ్రహించే దేవుని శక్తిలో నుండి, దేవుడు అనుగ్రహిస్తున్న బలమైన కృప ఏ విధముగా రక్షణ భాగ్యముగా మారునని, దేవుడు అనుగ్రహించే బలమైన శక్తిగా ఏ విధముగా మారుటకు దేవుని కృప నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన జ్ఞానముగా దేవుడు ఏ విధముగా నన్ను సియోను నుండి రక్షణ అనే కలిగించే దేవుడని, పరిపూర్ణమైన రక్షణ భాగ్యముగా నేను మారి దేవుని కోసం జీవించే వ్యక్తులుగా, దేవునిలో ఉండి పరిపూర్ణమైన జీవితం నన్ను నడిపిస్తూ ఉందని, దేవునిలో ఉండి ఏ విధముగా దేవుని కొరకు నేను పరిపూర్ణమైన భాగ్యవంతులముగా మారుటకు, దేవుని రక్షణ కార్యం నా జీవితంలో నెరవేర్చే దేవుడు ఉన్నప్పుడు, నా జీవితంలో ఏ విధమైన కృప నేను పొందుకొని దేవుని అనుగ్రహం చేత నన్ను బాధించే లోకం ఏ విధముగా పాపమునకు కారణముగా, ఏ విధమైన శోధన రక్షణ కోల్పోయినప్పుడు దేవుని నుండి నేను శోధించబడుటకు, రక్షణ జీవితం కోల్పోయినప్పుడు ఏ సమస్యల చేత నేను బాధింపబడే వ్యక్తులుగా మారుచున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన జీవితం దేవుడు అనుగ్రహిస్తాడని, పరిపూర్ణమైన భాగ్యముగా నేను ఎంచబడి
జీవితంలో అనేకమైన శోధనలు నన్ను వెంటాడుచున్నప్పుడు, జీవితంలో అనేకమైన ఆటంకములు ఏ విధముగా నన్ను శోధనకు గురి చేస్తున్నప్పుడు దేవుడే నాకు ఆధారముగా నిలబడి దేవుడు అనుగ్రహించే రక్షణ జీవితమును పొందుకొని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవితములో దేవుడే నాకు ఆధారమని, జీవితములో దేవుడే పరిపూర్ణంగా రక్షణ భాగ్యముగా నన్ను మార్చి దేవుని కోసం నిలవబడే వ్యక్తులమని, దేవుని కోసం నడిపించబడే వ్యక్తులమని, దేవునిలో నిలిచినప్పుడు దేవుని అనుగ్రహమే నన్ను పరిపూర్ణమైన మార్గముగా నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితంలో దేవుడే నాకు ఆధారముగా నిలబడి పరిపూర్ణమైన రక్షణ భాగ్యముగా నేను మార్చబడినప్పుడు దేవుని కృప నన్ను నడిపిస్తూ ఉందని, దేవుని అనుగ్రహం ఏ విధముగా నేను పొందుకొని దేవుని భాగ్యంలో నేను నిలుస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. యేసయ్య నిన్ను వెంటాడగానే ఆజ్ఞల మార్గం కనిపించెనే. యేసయ్య నిన్ను వెంటాడగానే ఆజ్ఞల మార్గం కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం దేవుడే నాకు ఆధారముగా, ఈరోజు జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న సియోను నుండి రక్షణ భాగ్యం, సియోను నుండి ఏ విధమైన రక్షణ నేను పొందుకొని దేవుడు అనుగ్రహించే భాగ్యముగా నేను మార్చబడి దేవుని కొరకు ఏ విధముగా జీవిస్తున్నామని పరిపూర్ణమైన బలము చేత దేవుడే నాకు ఆధారముగా మార్చబడి సియోను నుండి రక్షణ పొందుకొని దేవునిలో ఏ విధముగా నిలబడి దేవుని కోసం పరిపూర్ణమైన మార్చబడే బిడ్డలమని, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం నాపై వచ్చుటకు దేవుని రక్షణ కార్యముగా నేను మార్చబడి జీవితంలో ఏ శోధన కలిగిన రక్షణ జీవితం నుండి నేను తొలగిపోకుండా, జీవితంలో ఏ ఆటంకం కలిగిన రక్షణ జీవితం నుండి నేను కోల్పోని జీవితముగా మార్చబడి దేవుడే నాకు రక్షణ కార్యమని, దేవుడే నన్ను నడిపించే రక్షణ జీవితముగా నేను ఉండుటకు దేవుని కరుణ నాపై ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణముగా అనుగ్రహించబడే జీవితంలో దేవుడు అనుగ్రహించే భాగ్యముగా నేను ఏ విధముగా మార్చబడి దేవుని భాగ్యం ఏ విధముగా నాకు దేవుని చెంత పరిపూర్ణముగా పొందగలమని, దేవుని భాగ్యం ఏ విధముగా రక్షణ కార్యముగా మారుటకు నన్ను నేను ఏ విధముగా మార్చబడి జీవితంలో శోధన కలిగినప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ జీవితం నన్ను ఏ విధముగా నడిపించునని, పరిపూర్ణమైన జీవితంలో దేవుడే నాకు రక్షణ కార్యముగా మారుటకు, నా జీవితంలో ఆటంకములు కలిగిన ఏ శోధన నన్ను వెంటాడినా దేవుని రక్షణ ఏ విధముగా నన్ను రక్షిస్తూ ఉందని, పరిపూర్ణమైన రక్షణ జీవితంలో దేవుని భాగ్యముగా మార్చబడి దేవుడే నాకు ఆధారముగా ఉండుటకు దేవుని కరుణ పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం దేవుడు అనుగ్రహించి పరిపూర్ణమైన జీవితంలో దేవుడే నాకు ఆధారముగా నిలబడి జీవిత కాలమంతా నేను ఏ విధముగా జీవించుటకు రక్షణని జీవితం పొందుకొని నడుస్తామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, అందుకే జీవితం ఏ విధముగా ఉండినా రక్షణ భాగ్యం కోసం దేవుని వెతికినప్పుడు దేవునిలో రక్షణ జీవితం చూడగలమని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ భాగ్యం ఏ విధముగా పొందుకొని దేవునిలో ఉంటామని, ఏ విధముగా పొందుకొని దేవుని కొరకు నేను సాగిపోతానని, దేవునిలో రక్షణ భాగ్యం అనే జీవితం కోసం నేను ఏ విధముగా దేవుని ఎదుట నేను దేవునిలో నిలబడి ఏ విధముగా ప్రార్థించే వ్యక్తులమని, దేవుని కోసం వెతుకుతున్నప్పుడు నా జీవితంలో రక్షణ భాగ్యం ఏ విధముగా మార్చబడునని, దేవుని కోసం వెతుకుతున్నప్పుడు రక్షణ జీవితం ఏ విధముగా పొందుకొని నడుస్తామని, దేవుని వెతుకుతున్నప్పుడు జీవితంలో రక్షణ భాగ్యముగా నేను మార్చబడి దేవుడే నాకు ఆధారముగా నిలబడినప్పుడు పరిపూర్ణమైన రక్షణ జీవితం పొందుకొని దేవుని వెతికే బిడ్డలుగా మార్చబడి జీవితంలో రక్షణ అనే జీవితం ద్వారా పరిపూర్ణమైన జీవితం నేను పొందుకొని నడుస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో సియోను నుండి రక్షణ అనే జీవితం ద్వారా దేవుడు ఏ విధముగా బలపరిచి జీవితాన్ని నడిపించును కాక.